దొంగ ఓట్లు ఎవరికి ఏమీ సంబంధం లేకుండా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక ఓటర్ లిస్టు తీసుకొని పోతారు. ఆ ఓటర్ లిస్టు తీసుకొని పోయేది ఒక రెండో పేజీలో ఓట్లు ఉంటాయి, మూడో పేజీలో చూపిస్తారు నీ ఓట్లని పోయినాయి అనేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటేది ఓటీపీ ద్వారా వాళ్ళ తీసేసే కార్యక్రమము లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసేస్తున్నారు, మేమైతే ఎక్కిస్తున్నాం. ఆల్రెడీ ఓట్లు ఉంటాయి, దాంట్లో చూపించేది జనాలకు అంత అవేర్నెస్. అందరి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా ఇంటింటికి. ఆ విధంగా ఆ ఓటర్లు తీసుకొని ఇవన్నీ కూడా అదేదో భవిష్యత్తు గ్యారంటీ ఏదో షూరిటీది పెట్టారు కదా. యాక్చువల్లీ ఎలక్ట్రోల దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కానీ ఆ విధంగా థర్డ్ పార్టీ కలెక్ట్ చేయకూడదు, అది కలెక్ట్ చేస్తున్నారు. సో అది కలెక్ట్ చేయడం నేరం అనమాట యాక్చువల్. సో ఆ విధంగా తీసుకోవడం, వాళ్ళకి నీకు ఇన్ని వస్తాయి అయ్యేదిలే పెట్టేదిలే, ఊరికనే నీకు ఇన్ని వస్తాయి పథకాలు వస్తాయని చూపించే కార్యక్రమం చేస్తున్నారు. అది ఒక ఫ్రాడ్. అంటే అది వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆఫీసర్ని కావచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో ఎక్కించిన వ్యక్తికి ఇద్దరి మీద క్రిమినల్ కేసులు కావాలి. నేను ఒక బిఎల్ఓతో పాటు ఇంకా ఆ సచివాలయానికి సంబంధించి ఇద్దరు ముగ్గురినైనా పెట్టి ఒక ర్యాండమ్గా చెక్ చేయించేసి థర్డ్ పార్టీ ఆఫీసర్స్తో ర్యాండమ్గా చెక్ చేసి ఆ విధంగా ఏ పార్టీ వాడు ఎక్కించినా తప్పే, తీసేసినా తప్పే, వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు కట్టమని చెప్పినారు. ఆయన కూడా విచారించి వాటి మీద చర్య తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సార్ లాస్ట్ వీక్ సూర్యనారాయణ వచ్చారు, ఇక్కడ కంప్లైంట్ చేశారు, దాని మీద మీ ఎలా స్పందన? ఏందో వాడు తిక్కలాడు ఊరికనే చేస్తాడు. ఏంది వ్యవస్థ. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తా అంటారు, పోతా అంటారు. ఏమి విన్నా లేక గాడిదలు కాస్తున్నాడా 4.5 సంవత్సరాలుగా. మేము చేసే పనిని ఏదో పెట్టుకొని దాని మీద ఏదో స్టూపిడ్ చీప్ పాలిటిక్స్.